అధ్యక్ష 10 ఏళ్లలో మొత్తం 10 ఏళ్లలో కేసీఆర్ గారి ప్రభుత్వంలో రైతన్నల నుంచి మా ప్రభుత్వం కొనుగోలు చేసిన ధాన్యం విలువ 1,34,000 కోట్లు అధ్యక్ష. 1,34,000 కోట్లు అనే మాట నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఆనాడు 14-15లో మరి 24 లక్షల టన్నులు మాత్రమే కొనుగోలు చేస్తే వారికి ఏం సంబంధం సార్? వారికి ఏం సంబంధం సార్? ఇదేం నా తర్వాత వారికి ఇవ్వండి. ఐఎమ్ నాట్ ఈల్డింగ్ సార్. ఐఎమ్ నాట్ ఈల్డింగ్ సార్. అధ్యక్ష 2022-23లో ఐఎమ్ నాట్ ఈల్డింగ్ సార్. ఐఎమ్ నాట్ ఈల్డింగ్ సార్. నా తర్వాత వారే మాట్లాడతారు. ఐఎమ్ నాట్ ఈల్డింగ్ సార్. 2022-23లో ఒక ధాన్యం మొత్తం కొనుగోలు 1,30,00,000 టన్నులకు పెరిగింది అధ్యక్ష. కళ్ళం నిండా ధాన్యం వచ్చింది, కళ్ళ నిండా ధైర్యం వచ్చింది. ఎటు చూసినా తెలంగాణలో పచ్చని పొలాలు, పంట రాసులు కనబడతా ఉన్నాయి. పంజాబ్ను, హర్యానాను తలదన్నే విధంగా దేశానికే ధాన్య భాండాగారంగా మార్చింది తెలంగాణను ఖచ్చితంగా కేసీఆర్ ప్రభుత్వమే. ఈ విషయంలో ఎవరికి కూడా అనుమానాలు అవసరం లేదు అధ్యక్ష. ఈరోజు ఒకనాడు వలసలు ఇక్కడి నుంచి పోయేవాళ్ళు అధ్యక్ష, తెలంగాణ నుంచి రైతులు. కానీ ఇవాళ మన తెలంగాణకు వలసలు వస్తా ఉన్నారు అధ్యక్ష. ఉత్తరప్రదేశ్ నుంచి, జార్ఖండ్ నుంచి, ఒరిస్సా నుంచి, బీహార్ నుంచి పక్క రాష్ట్రాల కూలీలు మన రాష్ట్రానికి వస్తున్న మాట వాస్తవం కాదా అధ్యక్ష? పత్తి చేనులలో పత్తేరుతున్న మాట వాస్తవం కాదా? ఇవాళ వలసలు వాపసైనాయి, పల్లెలు కలకల్లాడుతున్నాయి. అదేవిధంగా పాత ఇల్లులు సదురుకున్నారు, కొత్త ఇల్లులు కట్టుకుంటా ఉన్నారు. ఇవన్నీ కూడా ఖచ్చితంగా తెలంగాణలో వ్యవసాయం పండుగగా మారిందని చెప్పడానికి ఒక సంకేతం అధ్యక్ష. ఒక్కొక్క ఊళ్ళే బొడ్రాయి పండుగ చేస్తే లక్షలు ఖర్చు పెట్టి చేస్తా ఉన్నారు అధ్యక్ష. ఎందుకంటే వ్యవసాయం బాగైంది, సాగు బాగైంది, రైతు బాగైంది. మేము ఢిల్లీకి పోయినాం అధ్యక్ష. కేంద్ర మంత్రి గారిని అడిగినాం, కొనా అంటున్నారు, ఎందుకు కొనరు బియ్యం అని. ఆయన అన్నాడు, ఇంతెట్లా పెరుగుతుందా, ఏం చమత్కారం చేసింది అన్నాడు అధ్యక్ష. చమత్కారం కాదు అధ్యక్ష, బృహత్కార్యం చేసినాం కాబట్టే బ్రహ్మాండంగా అల్టిమేట్ గా ధాన్యం కొనుగోలు పెరిగినాయి, రైతు ఆత్మహత్యలు తగ్గినాయి. ఆనాడు 2014లో 1347 ఆత్మహత్యలుంటే ఈ రోజు 215కు తగ్గినాయి అధ్యక్ష. ఇవన్నీ కూడా వాస్తవాలు అధ్యక్ష. రైతు పచ్చబడితే కొందరికి కళ్ళు ఎర్రబడతా ఉన్నాయి అధ్యక్ష. అన్నదాత బాగుపడితే కొంతమంది ఓర్వలేకపోయింది అధ్యక్ష. 100 ఎకరాల రైతులకు, పెద్ద రైతులకు లాభం చేస్తున్నారని చెప్పి రైతు బంధు మీద దుష్ప్రచారం చేసినారు. తెలంగాణ బడుగు బలహీన వర్గాల రాష్ట్రం. 100కి 95% మంది బక్క రైతులే, చిన్న సన్నకారు రైతులే. వారికి ఇవాళ ప్రభుత్వం ఇచ్చిన లెక్కల ప్రకారం, మా దగ్గర ఉన్న లెక్కల ప్రకారం కూడా అధ్యక్ష, ఇవాళ తెలంగాణలో ఒక్కసారి వాస్తవ లెక్కలు మీరు వినాలి అధ్యక్ష, సభ్యులు కూడా వినాలి. 10 ఎకరాల పైన ఉన్న వాళ్ళు తెలంగాణలో రైతాంగం లెక్కలు తీస్తే 91.33% లబ్ధిదారులు 5 ఎకరాలు దానికంటే తక్కువనే ఉన్నారు అధ్యక్ష. 91.33% 5 ఎకరాల కంటే తక్కువ ఉన్నారు. 5 నుంచి 10 ఎకరాలు ఉన్నోళ్ళు 7.28% ఉన్నారు. 10 ఎకరాల మీద ఉన్న వాళ్ళు ఎంతమంది అధ్యక్ష అంటే మొత్తం చూస్తే 1.39% ఓన్లీ. 1.39%. 25 ఎకరాల మీద ఉన్న వాళ్ళు ఎంతమంది అధ్యక్ష? 25 ఎకరాలు ఉన్న వాళ్ళు ఎంతమంది? 0.09%. అంటే 72,000 కోట్ల రైతు బంధులో మనం పెద్దవాళ్ళకి ఇచ్చిండ్రు అని ప్రచారం చేసిన అధ్యక్ష. 1.39% మాత్రమే 10 ఎకరాల పైన ఉన్న వాళ్ళకి పోయింది అధ్యక్ష. 80% లబ్ధిదారులు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీస్ అధ్యక్ష. అందులో బీసీలు 54%, ఎస్సీలు 13%, ఎస్టీలు 13%, 70% రైతు బంధు పైసలు ఇవాళ ఎస్సీ, ఎస్టీ, బీసీ రైతుల ఖాతాల్లో పడ్డాయి.